హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే 2022 జనవరి నుంచి జూన్ ఎండింగ్ వరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి ఇకాలజీకి సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అన్ని విషయాలు కూడా ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎన్విరాన్మెంటు ఎకాలజీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్గా ఉంటుంది. ఈ యొక్క పార్ట్ 1, 2, 3లో భాగంగానే మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. 2022 జనవరి నుండి జూన్ వరకు ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ 2, పార్ట్ 3 కూడా మనం త్వరగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గ్రూప్ 4 ఎగ్జామ్ అనేది మనకి అతి త్వరలో దగ్గరలో ఉంది కాబట్టి మనం చెప్పుకుందాం. అలాగే 2022 జనవరి నుండి జూన్ ఎండింగ్ వరకు మినిమం జూలై 15 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి టాప్ 500 కరెంట్ అఫైర్స్ అనేవి నెక్స్ట్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆ టాప్ 500 చూసుకుంటే చాలా వరకు ఎగ్జామ్లో కవర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి జనవరి నుండి జూన్ వరకు మినిమం 500 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి మీకు నెక్స్ట్ నేను అందించుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించి 6 months కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే రామ్సార్ సైట్ల జాబితా. అసలు రామ్సార్ సైట్స్ అంటే ఏంటంటే ప్రపంచంలోని చిత్తడి నేలల పరిరక్షణ కోసము ఈ యొక్క రామ్సార్ సైట్ల జాబితా అనేది రూపొందించబడింది. ఈ రామ్సార్ సైట్ల జాబితా అనేది ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రామ్సార్ సైట్ల జాబితాలో ప్రస్తుతం భారతదేశం నుండి ఈ రామ్సార్ సైట్ల సంఖ్య భారతదేశం నుండి ఎన్ని రామ్సార్ సైట్ల జాబితాలోకి చేరాయంటే ఇప్పటి వరకు 2022 జూలై 13 వరకు 49 రామ్సార్ సైట్లు అనేవి భారతదేశం నుండి చోటు పొందడం జరిగింది. అయితే 2022లో ఈ రామ్సార్ సైట్స్ జాబితాలో భారతదేశం నుండి చోటు పొందినవి ఏంటంటే 47, 48, 49 వరుసను చూద్దాం. 47వది హైదరాపూర్ వెట్లాండ్ ఉత్తరప్రదేశ్. 48వది కిజాడియా బర్డ్ శాంక్చురీ గుజరాత్. 49 బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్. హైదరాపూర్ వెట్లాండ్ ఉత్తరప్రదేశ్, కిజాడియా బర్డ్ శాంక్చురీ గుజరాత్, బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్. చివరిగా 49వది ఏంటంటే బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అయితే 2021లో ఈ యొక్క రామ్సార్ సైటుల జాబితాలో భారతదేశం నుంచి చోటు పొందినవి 4 ఉన్నాయి. అవేంటంటే బిందా వాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ హర్యానా, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ హర్యానా, వద్వానా వెట్లాండ్ గుజరాత్, థోల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గుజరాత్. ఈ 4 కూడా 2021లో చోటు పొందే 2022లో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన 3 కూడా చోటు పొందడం జరిగింది. అయితే కీ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చిత్తడి నేలల పరిరక్షణకు గాను జరిగినటువంటి తొలి ఒప్పందం ఏంటంటే రామ్సార్ ఒప్పందము. ఇది 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సార్ అనేటువంటి పట్టణంలో జరిగింది. అప్పుడు ఈ యొక్క రామ్సార్ పట్టణంలో జరిగినటువంటి ఈ రామ్సార్ ఒప్పందం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1975 డిసెంబర్ 21. అయితే భారతదేశం ఈ రామ్సార్ ఒప్పందంలో ఏ సంవత్సరంలో చేరింది అంటే 1982 ఫిబ్రవరి 1. అయితే 1971 ఫిబ్రవరి 2న రామ్సార్ ఒప్పందం జరిగింది కాబట్టి ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుతున్నారు. కారణం ఏంటంటే చిత్తడి నేలల పరిరక్షణ కోసం ఈ ఒప్పందం జరిగింది కాబట్టి. 2022 థీమ్ ఏంటంటే వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్. వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్ అనేది ఈ యొక్క 2022 ఈ యొక్క ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ అనమాట. అలాగే నెక్స్ట్ సెకండ్ ఏంటంటే భారతదేశంలో గల ప్రస్తుతం టైగర్ రిజర్వుల గురించి మనం చూద్దాం. అయితే భారతదేశంలో టైగర్ రిజర్వులు మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశంలో టైగర్ రిజర్వులు ఎన్ని ఉన్నాయంటే 53 ఉన్నాయి. అయితే కొత్తగా చేరిన టైగర్ రిజర్వులు ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్. 51, 52, 53 కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 51వది శ్రీవిల్లిపుత్తూర్ మేఘామలై తమిళనాడులో ఉంది. 52వది రామ్ఘర్ విస్దారి అనేటువంటి టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది.
53వది గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. ఈ 3 కూడా 2022లో చేరడం జరిగింది. కాబట్టి మొత్తం టైగర్ రిజర్వులు భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 53 ఉన్నాయి. రామ్సార్ సైట్లు మొత్తం ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 49 ఉన్నాయి. అయితే 53వ టైగర్ రిజర్వ్ ఏంటంటే గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోని పులుల దినోత్సవంగా ఏ రోజున జరుపుతారంటే జూలై 29. పులుల జనాభా లెక్కల సేకరణ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరపడం జరుగుతుంది. అయితే 2018లో జరిపారు, 2014లో జరిపారు, నెక్స్ట్ 2022లో జరపబోతున్నారు. 2018 సెన్సస్ ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పులుల సంఖ్య 2967. ఫస్ట్ ప్లేస్ అత్యధికంగా పులులు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ 526, సెకండ్ కర్ణాటక 524, థర్డ్ ఉత్తరాఖండ్ 442. మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్ ఈ 3 కూడా పులులు అత్యధికంగా కలిగిన రాష్ట్రాలు. భారతదేశంలో మొత్తం పులులు 2967 ఉన్నాయి. 2018 సెన్సస్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పులుల సంఖ్య 48, తెలంగాణలో పులుల సంఖ్య 26. అయితే భారతదేశం పులిని జాతీయ జంతువుగా ఏ సంవత్సరంలో గుర్తించిందంటే 1972. పులుల సంరక్షణ పర్యవేక్షణకు ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ అనే దాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1973 ఏప్రిల్ 1 అనమాట. 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ను ప్రారంభించారు. నెక్స్ట్ భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎలిఫెంట్ రిజర్వులు అంటే పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడింది టైగర్ ప్రాజెక్ట్ అయితే ఏనుగుల సంరక్షణ కోసం ప్రారంభించబడింది ఎలిఫెంట్ రిజర్వ్ అనమాట. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి ఎలిఫెంట్ రిజర్వులు ఏంటంటే 32 ఉన్నాయి. టైగర్ రిజర్వులు ఎన్ని ఉన్నాయంటే 53 ఉన్నాయి. ఎలిఫెంట్ రిజర్వులు 32. 31వది ఏంటంటే లేమ్రూ ఎలిఫెంట్ రిజర్వ్, లేమ్రూ ఛత్తీస్గఢ్. 32వది థెరాయి ఎలిఫెంట్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ఎలిఫెంట్ రిజర్వ్ ప్రాజెక్ట్ ప్రారంభించిన సంవత్సరం 1992. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మొత్తం ఏనుగుల సంఖ్య 27,312. ఏనుగుల జనాభా లెక్కల సేకరణ 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. 2012లో చేశారు, 2017లో జరిగింది, 2022లో నెక్స్ట్ జరగబోతుంది. అయితే 2017 సెన్సస్ ప్రకారంగా 27,312 ఉన్నాయి. 2017 సెన్సస్ ప్రకారంగా అత్యధిక ఏనుగులు ఉన్నటువంటి రాష్ట్రాలు చూసుకున్నట్లయితే కర్ణాటక ఫస్ట్ ప్లేస్ 6,049, సెకండ్ అస్సాం, థర్డ్ కేరళ. ఇవి 3 కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ని ఆక్రమించడం జరిగింది. 2017 సెన్సస్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏనుగుల సంఖ్య ఎంత అంటే 65. 2017 సెన్సస్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏనుగులు 65. జాతీయ వారసత్వ జంతువుగా దేన్ని పిలుస్తారంటే ఏనుగు 2010లో గుర్తించారు. నెక్స్ట్ భారత రాజ్యాంగ ప్రవేశికను ఐరావతం ఏనుగుతో పోల్చింది ఎవరని అడుగుతారు క్వశ్చన్. హెచ్పి కామత్. ఏనుగు చిహ్నంగా కలిగినటువంటి జైన తీర్థంకరుడు ఎవరు? మొత్తం 24 మంది తీర్థంకరులు ఉంటే అందులో ఏనుగు చిహ్నంగా కలిగిన తీర్థంకరుడు 2వ వాడు అజితనాథుడు. అలాగే ఏనుగు చిహ్నంగా కలిగిన పార్టీ బహుజన్ సమాజ్వాదీ పార్టీ, అలాగే రిపబ్లికన్ పార్టీ అమెరికాది, అలాగే రాజ్యాంగ పరిషత్ చిహ్నం కూడా ఏనుగు, భారత రైల్వేల చిహ్నం కూడా ఏనుగు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు 12, ప్రపంచ సింహాల దినోత్సవం ఆగస్టు 10, ప్రపంచ పులుల దినోత్సవం జూలై 29గా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్కులు చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశంలో 2022 జూలై నాటికి భారతదేశంలో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటంటే 106. రీసెంట్గా చేరిన నేషనల్ పార్క్స్ ఏంటంటే 104వది కునో అనేది మధ్యప్రదేశ్, 105వది దిహాంగ్ పట్కాయ్ అస్సాం, 106వది రైమోనా అస్సాం, 106వది రైమోనా, 105 దిహాంగ్ పట్కాయ్, 104 కునో మధ్యప్రదేశ్. రైమోనా అనేది అస్సాంలో ఉంది. భారతదేశంలో ఏర్పాటు చేయబడిన తొలి నేషనల్ పార్క్ ఏంటి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ 1936లో ఏర్పాటు చేయబడింది. అప్పుడు దాని పేరు హేలీ, ఆ తర్వాత దాన్ని జిమ్ కార్బెట్గా మార్చారు. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది. అలాగే ప్రపంచంలో నీటిపై తేలియాడే ఏకైక నేషనల్ పార్క్ ఏంటి? చాలా ఎగ్జామ్స్లో ఈ బొట్టు వచ్చింది, అలాగే పై బిట్ కూడా వచ్చింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కీబుల్ లాంజావో లేదా కేబుల్ లాంజావో. కేబుల్ని గుర్తుపెట్టుకోండి, సిటీ కేబుల్ అంటారు కదా, కేబుల్ లాంజావో లేదా కీబుల్ లాంజావో. అది ఎక్కడుందంటే మణిపూర్లో ఉంది. ఏ నదిపై అంటే లోక్తక్ నదిపై ఉంది. భారతదేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో జాతీయ పార్కుల వాటా ఎంత అంటే 1.25. చాలా ఇంపార్టెంట్. 1.25% మొత్తం విస్తీర్ణంలో ఈ యొక్క నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అయితే ఈ యొక్క నేషనల్ పార్క్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారం చూస్తే
తెల్ల మొసళ్ళు కలిగినటువంటి నేషనల్ పార్క్ ఏంటంటే బీతల్ కర్ణిక ఒడిస్సాలో ఉంది తెల్ల మొసళ్ళు. అలాగే తెల్ల పులులు కలిగిన నేషనల్ పార్క్ ఏంటంటే నందన్ కానన్ ఒడిస్సా, బాంధవ్ఘర్ మధ్యప్రదేశ్. అలాగే మంచు చిరుతలకి ప్రసిద్ధి చెందిన నేషనల్ పార్క్ ఏంటంటే హెమిస్ లడక్. అలాగే పులులకి ప్రసిద్ధి చెందిన రాయల్ బెంగాల్ టైగర్స్కి ప్రసిద్ధి చెందింది ఏంటంటే జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్, రణతంబూర్ రాజస్థాన్. అలాగే ఆసియా సింహాలకి ప్రసిద్ధి చెందిన నేషనల్ పార్క్ ఏంటంటే గిర్ గుజరాత్. అలాగే ఒంటు కొమ్ము ఖడ్గమృగానికి ప్రసిద్ధి చెందింది కజిరంగా అస్సాం. అలాగే ఆసియాలోనే తొలి డాల్ఫిన్ సంరక్షణ కేంద్రం ఎక్కడుందంటే విక్రమశిల గాంగేటిక్ డాల్ఫిన్ సంరక్షణ కేంద్రం బీహార్. ఆసియాలో తొలి డాల్ఫిన్ సంరక్షణ కేంద్రం బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది. అలాగే తాబేళ్లకు ప్రసిద్ధి చెందినటువంటి తాబేళ్లకు ప్రసిద్ధి చెందిన శాంక్చురీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ గహిర్మాత. అది ఎక్కడుందంటే ఒడిస్సా. తాబేళ్ల సంరక్షణ కేంద్రం గహిర్మాత ఒడిస్సాలో ఉంది. అలాగే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వులు చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయంటే 18 ఉన్నాయి. 17వది శేషాచలం కొండలు. ఈ బయోస్పియర్ రిజర్వులు అనేవి ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయంటే 18 ఉన్నాయి. అయితే తెలుగు ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి బయోస్పియర్ రిజర్వ్లో చోటు పొందింది ఒకే ఒకటి శేషాచలం కొండలు. ఇది 2010లో చోటు పొందింది. నెక్స్ట్ 18వది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పన్నా, మధ్యప్రదేశ్లోని పన్నా. ఈ బయోస్పియర్ రిజర్వ్లుగా గుర్తించబడ్డాయి. ఇది తొలి బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే నీలగిరి కొండలు తమిళనాడు 1986. నీలగిరి కొండలు తమిళనాడు 1986. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం భారతదేశంలో కలిగినటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటే 565 ఉన్నాయి. మొత్తం విస్తీర్ణంలో వీటి శాతం 3.73%. 3.73% ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. భారతదేశంలోని అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏంటి? చాలా ఎగ్జామ్స్లో ఈ బిట్ వచ్చింది. భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే రాణా ఆఫ్ కచ్ గుజరాత్లో ఉంది. 10,500 చదరపు కిలోమీటర్లు. సెకండ్ ఏంటంటే సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో ఉంది. 9,630 చదరపు కిలోమీటర్లు. భారతదేశంలో అతిపెద్ద నేషనల్ పార్క్ ఏంటంటే హెమిస్ అనేటువంటి నేషనల్ పార్క్ లడఖ్లో ఉంది. భారతదేశంలో అతిపెద్ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంటంటే రణతంబూర్ రాజస్థాన్లో ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే ఏవైతే అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జంతువుల్ని, వన్యప్రాణుల్ని సంరక్షించడం కోసం ఏర్పాటు చేయబడిందే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. అంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి వన్యప్రాణుల్ని సంరక్షించడం కోసం ఏర్పాటు చేయబడిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది నేషనల్ పార్క్గా మారుతుంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నేషనల్ పార్క్ అనేది బయోస్పియర్ రిజర్వ్గా కూడా మారుతుంది. బయోస్పియర్ రిజర్వ్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉంటాయి, నేషనల్ పార్క్స్ కూడా ఉంటాయి. అయితే నేషనల్ పార్క్ అంటే ఏంటంటే, జాతీయ పార్క్ అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వన్యజీవుల్ని, వృక్ష సంపదను కూడా పరిరక్షించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మానవుల కార్యకలాపాలు, ఎటువంటి మానవ కార్యకలాపాలు కూడా ఇక్కడ ఆమోదం అనేది ఉండదు. అంటే మానవ కార్యకలాపాలు నిషేధం అనేది ఉంటుంది. అంటే నేషనల్ పార్క్స్లో ఇక్కడ గడ్డి మేపడం కానీ, గడ్డి కోయడం కానీ, పశువులు మేపడం కానీ అలాంటివి ఏమీ కూడా చేయకూడదు. నేషనల్ పార్కులు ఏంటంటే వృక్ష సంపద, వన్యజీవులను పరిరక్షించడం జరుగుతుంది. మరి బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటంటే సహజ సిద్ధ వాతావరణంలోని, అంటే వాటి యొక్క స్థానిక ఆవాసాల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థానిక ఆవాసాల్లో ఉన్నటువంటి వృక్ష సంపదను, జంతువులని, అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిరక్షించడం కోసం ఏర్పాటు చేయబడినవే బయోస్పియర్ రిజర్వ్. అందుకే శేషాచలం కొండలు అన్నాం కాబట్టి ఆ శేషాచలం కొండలు మనం కల్పించలేదు. ఆ యొక్క స్థిర నివాసము, స్థానిక వృక్షజాలము, ఆ కొండల్లో ఉన్నటువంటి వృక్షజాలాన్ని, ఆ కొండల్లో ఉన్న జంతువుల్ని, అక్కడ ఉన్న వాతావరణాన్ని పరిరక్షించడం కోసం ఏర్పాటు చేయబడినయే బయోస్పియర్ రిజర్వ్. అయితే ఇక్కడ మానవ కార్యకలాపాలకి ఇక్కడ ఏంటంటే చోటు ఉంటుంది.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే COP26 చాలా ఇంపార్టెంట్. COP26 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 సమావేశము, అంటే ప్రపంచ వాతావరణ సదస్సు COP26 జరిగినటువంటి ప్రాంతం ఏంటంటే గ్లాస్గో, స్కాట్లాండ్. 2021లో అక్టోబర్ నుంచి నవంబర్లో జరిగింది. ఈ యొక్క COP26 అధ్యక్షుడు అలోక్ శర్మ. దీనికి ఆర్గనైజింగ్ వహించిన దేశాలు ఇంగ్లాండ్, ఇటలీ, భారత్, యూకే ప్రారంభించింది. అంటే ఆ సమావేశంలో భారత్, యూకే కలిసి ప్రారంభించింది వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, OSOWOG, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనమాట. COP27 2022లో ఏ దేశంలో జరగబోతుంది అని అడుగుతారు. 2022లో COP27 ఈజిప్ట్లో జరగబోతుంది. COP28 2023లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలో జరగబోతుంది. నెక్స్ట్, ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారతదేశం నుంచి చోటు పొందినవి చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఏమి చోటు పొందాయి అని అడుగుతారు. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాని వరల్డ్ మోన్యుమెంట్స్ జాబితాని రూపొందించేది ఏంటంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ యొక్క యునెస్కో అనేది ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాను రూపొందిస్తుంది. యునెస్కో అనేది ప్యారిస్లో ఉంది. 1945లో ఏర్పాటు చేయబడింది. అయితే ఈ యొక్క యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చోటు పొందినవి రీసెంట్గా భారతదేశం నుంచి ఏంటి అంటే రామప్ప దేవాలయము, అలాగే తోల్వీరా అనేది గుజరాత్లో ఉంది. హరప్ప పట్టణంగా చెప్పవచ్చు దాన్ని. రామప్ప దేవాలయము తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉంది. ఈ రెండు కూడా 2021లో చోటు పొందాయి. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారతదేశం నుంచి ఇప్పటి వరకు ఎన్ని చోటు పొందాయి అంటే 40 పొందాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ వారసత్వ కట్టడాల దినోత్సవం ఎప్పుడంటే ఏప్రిల్ 18. అయితే దీని యొక్క థీమ్ ఏంటంటే 2022 థీమ్ ఏంటంటే హెరిటేజ్ అండ్ క్లైమేట్. నెక్స్ట్ ఏంటంటే ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారతదేశం నుంచి ఇప్పటి వరకు చోటు పొందినవి ఏంటంటే ప్రస్తుతం ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయంటే 2022 జూలై వరకు 40 ఉన్నాయి. భారత్ నుండి చోటు పొందిన యునెస్కో వారసత్వ జాబితాలో చోటు పొందిన తొలి కట్టడాలు ఏంటంటే 1983లో అజంతా ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్మహల్. నెక్స్ట్ ఏంటంటే ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి. ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో రీసెంట్గా చేరిన 102వ దేశం ఏంటని అడుగుతారు. యాంటిగ్వా బార్బోడా. 101వ దేశం ఏంటంటే USA అమెరికా. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎప్పుడు ఏర్పాటు అయిందంటే 2015. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే గురుగ్రామ్, హర్యానా. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే అజయ్ మాథూర్. నెక్స్ట్ ఏంటంటే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021, అంటే భారత ఫారెస్ట్ రిపోర్ట్ అంటే అడవుల రిపోర్ట్ 2021 రిలీజ్ చేసింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. అది ఎన్నో ఎడిషన్ అంటే 17వ ఎడిషన్. అది చాలా 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 ఇంపార్టెంట్. దాని గురించి ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 తయారీ ఎవరు చేశారు అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఎన్నో ఎడిషన్ అంటే 17వది. ఏ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రచురిస్తుందంటే పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ. ఈ యొక్క స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ సర్వేని తొలిసారిగా ఎప్పుడు విడుదల చేశారంటే 1987. అయితే 2021 ఈ యొక్క ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఎంత శాతంలో ఉంది, అడవుల శాతం ఎంత ఉందంటే దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 21.71% ఉంది. చాలా ఇంపార్టెంట్. అయితే 1988 జాతీయ అటవీ విధానం ప్రకారంగా దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 33% ఉండాలి. కానీ ఇప్పుడు భారతదేశంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ శాతం ఎంత ఉందంటే 21.71% ఉంది. కిలోమీటర్ల పరంగా చూస్తే 7,13,789 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం పరంగా చూస్తే 21.71%. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతం భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 21.71. నెక్స్ట్ దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అడవులు మరియు చెట్ల విస్తీర్ణ శాతం ఎంత ఉందంటే 24.62%. 24.62. ఇందాక 21.71. దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో చెట్ల శాతం ఎంత ఉందంటే ఓన్లీ అడవుల శాతం అయితే 21.71, అడవులు చెట్ల శాతం అయితే 24.62. కాబట్టి
21.71కి ఎంత కలిపితే 24.62 వస్తుందంటే 2.91%. కాబట్టి దేశం భౌగోళిక విస్తీర్ణంలో చెట్ల శాతం 2.91. 2019 ఫారెస్ట్ రిపోర్ట్తో పోలిస్తే 2021 ఫారెస్ట్ రిపోర్ట్ అనేది అటవీ ప్రాంతం 0.22% పెరిగింది, చెట్ల ప్రాంతం 0.76% పెరిగింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి మడ అడవుల మ్యాంగ్రూవ్స్ మడ అడవుల విస్తీర్ణం ఎంత అంటే 0.15%, 4,992 చదరపు కిలోమీటర్లు. 2019తో పోలిస్తే 17 చదరపు కిలోమీటర్లు ఈ యొక్క మడ అడవుల విస్తీర్ణం అనేది పెరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం మడ అడవుల మొత్తం విస్తీర్ణం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత పర్సెంటేజ్ ఉందంటే 0.15%. ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు కలిగినటువంటి ప్రాంతం ఏంటని అడుగుతారు. వెరీ 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 ఇంపార్టెంట్. సుందర్బన్స్, పశ్చిమ బెంగాల్. ఇది ఎంత పర్సెంటేజ్లో ఉందంటే 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు కలిగినటువంటి ప్రాంతం ఏంటంటే సుందర్బన్స్, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ ఏంటంటే భారతదేశంలో అటవీ విస్తీర్ణంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలు 4 వరుసను మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మధ్యప్రదేశ్, సెకండ్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ఛత్తీస్గఢ్, ఫోర్త్ ఒడిస్సా. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ 4 కూడా అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలు. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం వేరు, అత్యధిక అటవీ శాతం అంటే ఉన్న ప్రాంతంలోనే అత్యధిక అటవీ శాతం ఉన్నటువంటి రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే మిజోరాం 84% అక్కడ అటవీ విస్తీర్ణం అనేది అడవుల శాతం అనేది ఉంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ మేఘాలయ. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ అక్కడ మొత్తం భౌగోళిక విస్తీర్ణాన్ని చూస్తే ఎక్కువ పర్సెంటేజ్ అనేది అక్కడ అడవులు ఉండడం అనేది జరిగింది. కాబట్టి అటవీ శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఈ 3: మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ. అటవీ శాతం తక్కువగా ఉన్నటువంటి అటవీ శాతం వేరు, అడవుల అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం వేరు. అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం వేరు. మళ్ళీ అత్యధిక అటవీ శాతం విస్తీర్ణం పరంగా చూస్తే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసు. అత్యధిక అటవీ విస్తీర్ణం పరంగా చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్, అలాగే నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా టాప్ 4 స్టేట్స్ అన్నమాట. అలాగే తక్కువ శాతం అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే పంజాబ్. నెక్స్ట్ అటవీ విస్తీర్ణం పెంపుదలలో అంటే 2017తో పోలిస్తే 2019తో పోలిస్తే 2021కి అటవీ విస్తీర్ణం పెంపుదలలో మంచి ప్రగతి కనబరిచిన రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక. నెక్స్ట్ భారతదేశంలో అతి తక్కువ అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు ఏంటంటే హర్యానా, పంజాబ్. ఫస్ట్, సెకండ్ హర్యానా, పంజాబ్, రాజస్థాన్. తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, రాజస్థాన్. నెక్స్ట్ దేశంలో అత్యధిక వెదురు కలిగి ఉన్న రాష్ట్రాలు ఏంటంటే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో అత్యంత అగ్ని ప్రమాదానికి గురయ్యే జోన్గా ఉన్నటువంటి అటవీ శాతం ఎంత ఉందంటే భారతదేశంలో 10.66%. అడవులను పర్యవేక్షించడం, అంచనా వేయడం, అలాగే అటవీ ప్రాంతాల్లో వాతావరణ హాట్ స్పాట్ల మ్యాపింగ్ కోసం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా దేంతో ఒప్పందం చేసుకుందని అడుగుతాడు. బిట్స్ పిలానీ గోవాతో ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా మనం పార్ట్ 1 వీడియో అనేది ఎన్విరాన్మెంట్కి, ఈకాలజీకి సంబంధించి పార్ట్ 1 వీడియో మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. అలాగే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పార్ట్ 2 వీడియోలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంకా కొన్ని విషయాలు అంటే ఇటీవల సంబంధించిన తుఫాన్లకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది పార్ట్ 2 వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇది రోజు క్లాసు. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం అనేది మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఏమైనా కామెంట్ బాక్స్లో ఉంటే కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనేటువంటి బటన్ని మీరు క్లిక్ చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.